ఈ 2 సంవత్సరాల 3 నెలలు సరిగ్గా 2 సంవత్సరాల 3 నెలలైంది కొత్తగా కొలువుదీరినటువంటి ప్రజాప్రభుత్వం అని చెప్పి ఏర్పడి 3,00,00,000 రూపాయల అప్పు చేసిండక్క. 3,00,00,000 కోట్ల రూపాయల అప్పు చేసిండు. ఆరోపణలైనా లెక్కలున్నాయా? లెక్కలున్నాయి. నేను చెప్తున్నా, అన్నీ చెప్తా. 3,00,00,000 కోట్ల రూపాయల అప్పు చేసిండు. ఒక్క పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టలేదు. ఇవాళ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఆసరా పింఛన్లు కానివ్వండి, లేదు అనుకుంటే ఒక నియోజకవర్గానికి సహజంగా ఉంటాయి కదక్క, రోడ్లని మోరీలని డిఫరెంట్ దాని మీద ఒక్క నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు ఇచ్చినటువంటి దాఖలు. అంతేందుకు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, అనిరుద్ రెడ్డి గారు వీళ్ళే ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు గమనించారు. వాళ్ళే చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏమంటా ఉన్నారు, మా కాడ డబ్బులు లేవు, మేము పెళ్ళిళ్ళకు పేరెంటాలకు పోయేటువంటి క్రమంలో వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు మమ్మల్ని అని చెప్పి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ఒకటి ఈ వేదిక ద్వారా రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అన్ని రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా మేధావి మౌనం నేటి సమాజానికి ఇబ్బంది జరుగుతుంది అక్కడ. మేధావి కనుక మౌనంగా ఉంటే ఇవాళ సమాజం వేరే కోణంలో పోతుంది. కాబట్టి మేధావులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కడి వాళ్ళక్కడే విజృంభించాలి. వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలపైన ఎక్కడికక్కడ ప్రశ్నించాలి, నిలదీయాలి. ఎందుకు మీరు ఈ మాటలన్నీ చెప్పిండ్రు? ఇవాళ ఒక్కటంటే ఒకటి మీరు గతంలో ఇవాళ 99 రోజుల పాటు ప్రజాపాలన అని చెప్పి పెట్టినాక ఈ 99 రోజుల ప్రజాపాలన అంటే నాకు ఏం అర్థం? ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రగతి ఎక్కడన్నా ఉందాక? ప్రగతి అంటే ఏంది? ప్రగతి అంటే అర్థమైంది నాకు తెలియదు. ప్రగతి అంటే అర్థమైంది చెప్పక్క నువ్వు. ప్రగతి అంటే అర్థమైంది చెప్ప. అభివృద్ధి కదన్నా. ఏంటన్నా అభివృద్ధి అయిందా అక్క? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏంటన్నా అభివృద్ధి జరిగినట్లు మీరు చూసిండ్రా? అభివృద్ధి అంటే ఏంది? ముర్పడు గతంలో ఉన్నటువంటి దానికంటే మెరుగు జరుగుతాయి. అంటే ఒక 0.1% జరిగిన 1% జరిగిన 10% జరిగిన దానికంటే ఎక్కువ అభివృద్ధి జరిగినప్పుడు ప్రగతి ప్రణాళిక అంటారు. ప్రగతి లేనప్పుడు ప్రణాళిక. సన్న బియ్యం ఇచ్చిండ్రు, మిరియాని రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు, ఇంకా ఎప్పుకుంటా పోతే ఇంకా ఏమేమో ఇచ్చిండ్రట అన్న. ఎన్ని పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తా ఉన్నాడు. అదే చెప్తున్నా, అసెంబ్లీ వేదిక ద్వారా వాళ్ళు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తా ఉన్నారు. 2016లో 31,196, 2017లో 19,113, 2018లో 1,67,601, 2020లో 3,11,025, 2021లో 18,974. మొత్తంగా చూస్తే అక్క 6,47,479 మందికి రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇలా మేము డబ్బా కొట్టుకోలేక ఇవాళ మన సొమ్ము రాహుల్ బంధుకు ఇస్తాడా? రాహుల్ బంద్ ఇస్తాడంట కానీ రైతు బంద్ ఇయ్యడంట. ఇవాళ మనం కట్టేటువంటి ప్రతి పన్నుతో ఇవాళ మన డబ్బుతోని ఇవాళ పక్క రాష్ట్రమైనటువంటి కేరళకు పోయి తెలంగాణ రాష్ట్రంలో మేము మొత్తం అభివృద్ధి చేసినాం అని చెప్పి పెద్ద పేపర్ యాడ్లు ఇస్తూ ఉన్నారు వీళ్ళు. ఇవాళ ఒక్కటంటే ఒకటి, మరి ఈ పైసలు ఏడికి పోయినాయి అని చెప్పి అడుగుతారు కదా అక్క సహజంగా. ఇవాళ ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకున్నా, లేదు అనుకుంటే నువ్వు ఏ ప్రకారం పోయినా కూడా తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఉన్న అప్పు ఎంత ఈ 2 సంవత్సరాల నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి అని అంటే గూగుల్ని అడిగినా, లేకుంటే ఏమంటారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని అడిగినా, ఏది అడిగినా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ పౌరులు ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు కొన్ని చోట్ల, ఎటుపోయినాయి ఈ డబ్బులన్నీ అనేటువంటి విషయాన్ని వాళ్ళు అడుగుతా ఉన్నారు. కానీ ఆ 3,00,000 కోట్లన్నీ మీరు చేసిన అప్పులు కట్టడానికి సరిపోయా అంటారు కదా. ఇక నేను మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలలో చేయలేదక్క 3,00,000 కోట్ల రూపాయల అప్పు. కేసీఆర్ గారు సెక్రటరీ కట్టిండ్రు.
కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ కట్టిండ్రు. కేసీఆర్ గారు కలెక్టరేట్లు కట్టిండ్రు. కేసీఆర్ గారు పల్లె పట్టణ ప్రగతి చేసిండ్రు. కేసీఆర్ గారు చెయ్యంది ఉందక్క. ఇవాళ అక్క నేను అనేటువంటి మాట ఏంటి అని అంటే, ముఖ్యంగా మీలాంటి మహిళా తల్లులకు నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని, తల్లి పిల్లలు ఇద్దరు క్షేమంగా ఉండాలని చెప్పి ఆరోగ్య లక్ష్మిని తెచ్చినటువంటి కేసీఆర్ పథకాన్ని ఇవాళ రద్దు చేసిందక. కేసీఆర్ అనేటువంటి పేరు ఉండొద్దని కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టును బంద్ చేసిందక. కేసీఆర్ కిట్టును బంద్ చేసిందక. మగపిల్లగాడు పుడితే 12,000, మగపిల్లగాడు పుడితే 12,000, ఆడవిల్ల పుడితే 13,000 రూపాయలు. ఇవి బంద్ చేసిందక్క. ఇక పేదవాడు ఎక్కడైనా పేదవాడే కదక్క. పేదవానికి ఆలోచన ఏముంటుంది అక్క? 1,00,000 రూపాయలు, 1,116 రూపాయలు అంటే అది మామూలు డబ్బు కాదక్క. ఇవాళ వాళ్ళే అంటున్నారు, మొన్నదాకా బస్తీలలో మేము పోయేటువంటి క్రమంలో వాళ్ళు దేకో దేకో రే బాబా షేకు బాబా బేటీ షాదీ ముబారక్లతో మురిసిపోయినటువంటి మా బస్తీ ఇవాళ దివాలు తీస్తూ ఉన్నది, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లేక అని చెప్పి వాళ్ళు అవస్థల్ని ఎలగక్తా ఉన్నారు. ఇవాళ రైతులు ఆనందంగా ఉండరా, మహిళల ఆనందంగా ఉండరా, అవ్వల ఆనందంగా. అరే ముసలోళ్ళకు ఏముంటుంది అంటే అక్క, మా దగ్గర మా ఇబ్రహీంపట్నం పక్కకు మంచాల మండలం తిప్పాయిగూడెం అని ఊరు ఉంటుంది అక్క. ఆ ఊరిలో అప్పుడు కొత్త 14లో మేము ఎన్నికల టైంలో పోయినప్పుడు అప్పటికి 14 కంటే ముందు 200 ఉండే అక్క పింఛన్. ఆ రోజు కేసీఆర్ గారు 1000 రూపాయలు చేస్తా అని చెప్పన్నారు. చాలా చెప్పారు తీ బిడ్డ, పోయినసారి కొరడు 200 ఇస్తాను 2,000 దొబ్బిండు, ఇక మీరు ఇస్తారు మేము చూస్తామన్నది. అదే ఎమ్మెల్యే గారు, అదే మంచిరెడ్డి, మా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు 1000 రూపాయల పింఛను తీసుకుపోయి ఆ అవ్వకు ఇస్తే, అవ్వ ఇటు చూస్తే అటు చూసింది, అటు చూస్తే ఇటు చూసింది. ఏందవ్వా ఇట్లా చూస్తున్నావు అంటే, అయ్యో మీరు పెట్టి మర్చిపోయారు బిడ్డ, కానీ నేను తినదాన్ని నేను ఎట్లా మర్చ బిడ్డ, నాకు 4 కొడుకులు ఉన్నారు బిడ్డ, 4 కొడుకులా పెళ్ళిళ్ళు చేసిన బిడ్డ, 4 కొడుకులా పేరెంటాలు చేసిన బిడ్డ, 4 కొడుకులా మన్మలు పుడితే పురుళ్ళు చేసిన బిడ్డ, నా పెద్ద కొడుకు బాలయ్య లోతు జ్వరం వచ్చిందిరా, నోరంతా పెండ అయిందిరా, 10 రూపాయలు బిడ్డ డబలోట కొనుక్కొని ఛాయ్ దాగి వస్తా అంటే గదిరిచ్చి పెడితే గోడసాటుకు పోయి గుడ్లలో నీళ్లు గుడ్లలో తీసిన బిడ్డ, కడుపు నొస్తే ముడుపు కట్టిన బిడ్డ, సావులోతు జ్వరం వస్తే సంపుదేవుడా అని మొక్కున్న బిడ్డ. మరి ఏమైంది తల్లి ఇయ్యాలంటే, నాలాంటి ముసల్తానికి కేసీఆర్ లాంటి దేవుడు ఉన్నాక నాకేమైతుంది బిడ్డ అని చెప్పి చెప్తున్నటువంటి మాట ఇయ్యాల అవ్వ ఎక్కెక్కి ఏడుస్తుంది మొన్న పోతే. మోసపోయి మోసపడ్డం బిడ్డ, ఏంది నాయన ఇది, మేము ఆనాటి రోజులు తెస్తాము అని చెప్పి వాళ్ళు అంటుంటే మేము ఏనాటి రోజులు అని మేము అనుకున్నాం. కానీ ఇవాళ ప్రజాపాలన పేరు మీద ఎమర్జెన్సీని తలపించేటువంటి రాజ్యం ఇవాళ ఏర్పడ్డది బిడ్డ. అందుకనే వాళ్ళు అంటున్నారు, మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, కోరి చేసుకున్న మొగడు ఎగిరెగిరి దన్నినట్లున్నది, మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. 4 మూలల తెలంగాణ పైన మేడం కేసీఆర్ గారి మీద ఎంత గొప్ప ప్రేమ ఉంటుందంటే, వాళ్ళకు 6 దశాబ్దాల కళని సుసాధ్యం చేసినటువంటి గనుడు, కాళ్ళ శివునికి కాళేశ్వరం జలాలతో అభిషేకం గావించినటువంటి శివభక్తుడు, యావత్ ప్రపంచమే ఆశ్చర్యపడే పద్ధతిలా ఇవాళ యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించినటువంటి శ్రీ వైష్ణవుడు, మార్పు కృషి వలుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ నాయకత్వమే మాకు కావాలి అని చెప్పి ఇవాళ పల్లెలన్నీ మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ కేసీఆర్ గారు ఉంటేనే, ఇవాళ పసికున్న కన్న తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా కేసీఆర్ గారి దగ్గర ఉంటేనే అంతే క్షేమంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తారు అక్క, అమ్మ విలువ అన్నం విలువ అవి లేనప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇవాళ కేసీఆర్ గారి విలువ ఇవాళ లేదు కాబట్టే ఇవాళ అదైంది. ఈ 3 లక్షల కోట్లు ఎటుపోయినాయి, అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే అద్భుతంగా మన తెలంగాణ ఉంటుండే. ఇంకా గొప్పగా ఎక్కడి దాకా ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు గమ్యస్థానం తెలంగాణ కదక్క. ఆ పద్ధతిలో ఇవాళ మనము తీసుకొని వస్తే ఇవాళ పరిశ్రమలన్నీ పారిపోతున్నాయి.
ఇవాళ ఫాక్స్కాన్ లాంటి కంపెనీలు వేరే రాష్ట్రాలకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉద్యోగాల అవకాశాలు, యువతకు ఉద్యోగాల అవకాశాలు ఇస్తా అన్నాడు. ఎటుపోయినాయి నీ ఉద్యోగాలు, ఎటుపోయింది నీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అక్క. ఏది ఏమైనా 60,000 ఉద్యోగాలు ఇచ్చిరంట కదా. తప్పు అక్క. మొత్తంగా కూడా నోటిఫికేషన్, గతంలో మేము నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వాటికి వాళ్ళు పత్రాలు అందజేసిండ్రు. దయచేసి మీరు గమనించాలి, పత్రాలు మాత్రమే వాళ్ళు అందజేసిండ్రు. అటు నిరుద్యోగులు చెప్పినా ఒప్పుకోని పరిస్థితి కదన్నా. ఏడవైనా ఇప్పుడు కేరళ ఎన్నికలలో కూడా 70,000 ఉద్యోగాలు మేము నిరుద్యోగులకు ఇచ్చినామని ప్రింట్లు వేయించుకుంటారు కదా. నేను అదే చెప్తున్నాను కదా అక్క. వాస్తవం ఏంది నేను చెప్తున్నా. వాస్తవం ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో, అంతకుముందు కేసీఆర్ గారు వేసిన నోటిఫికేషన్ తర్వాత వాళ్ళు నియామక పత్రాలు మాత్రమే అందజేసారు. ఆ తర్వాత మొత్తంగా చూస్తే 10-11 వేల లోపే ఇప్పుడు నోటిఫికేషన్లు, వేరే రకరకాల నోటిఫికేషన్లు పడాయి. ఇవాళ వాళ్ళు ఉద్యోగస్తులు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు అయితే ఎంత అవస్థను ఎలాగలుగుతా ఉన్నారంటే, వాళ్ళ సొంత డబ్బులక్క, వాళ్ళు కష్టం చేసి వాళ్ళు దాచుకున్నటువంటి పైసలు కూడా ఈయన ఇయ్యలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా ఆనందంగా ఉన్నది అని కాంగ్రెస్ వాళ్ళు చూపిస్తే ఇక వాళ్ళకు ఇక మీ టీవీ తీసుకుపోయి వాళ్ళు చూపించగలగాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో సకల జనులు, సబ్బండ వర్గాలు ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు చేస్తున్నటువంటి దాంట్లో ఇవాళ ఇబ్బందులలో మాత్రం ఉన్నారక్క. రైట్ అన్న. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల గురించి దాదాపు 10 జాగాలల్లో బై ఎలక్షన్స్ వస్తాయి కంపల్సరీ బై ఎలక్షన్స్ వస్తాయి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. అవి రావు అని చెప్పేసి అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు రానట్టే కుడుతుంది కదన్న. తుగ్గుడాలో రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే, యాంటీ డిఫెక్షన్ లా, ఎవరైనా పార్టీ మారితే ఆయన భారత రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని ఆయన తిరుగుతాడక్క. మేమేమనుకున్నాము అంటే, ఆయన భారత రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకున్నాడు కాబట్టి రాజ్యాంగం పట్ల, ఇవాళ చట్టాల పట్ల అమితమైన ప్రేమ ఆయనకు ఉంటుండొచ్చు. ఇవాళ అన్ని వర్గాలకు ఈయన నిజంగా న్యాయం చేస్తుండొచ్చు అని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. దాంట్లో కొంతమంది మేము కూడా అనుకున్నాం. ఆయన పుస్తకం పట్టుకొని తిరుగుతుంటే యాంటీ డిఫెక్షన్లా ఎమ్మటే వర్తిస్తుంది అని చెప్పి అన్నారు. అన్న తర్వాత 10th షెడ్యూల్లో కూడా అది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో 1/3 అంటే మీరు ఈ మాట కూడా అనొచ్చు. దానికంటే ముందే నేను ఈ మాట చెప్తా ఉన్నా. గతంలో కాంగ్రెస్ పార్టీ 3వంతు ఉన్నటువంటి వాళ్ళు ఎల్పి విలీనం చేసుకుంటే అది రాజ్యాంగబద్ధమే అని చెప్పి షెడ్యూల్లో ఉంది. ఒకవేళ ఒక పార్టీ గుర్తుపైన గెలిచి ఇంకో పార్టీలో చేరితే ఈ యాంటీ డిఫెక్షన్లా వర్తిస్తుంది, పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది అని చెప్పి మేము కోర్టులో పిల్ వేయడం జరిగింది. ధర్మాసనం స్పీకర్ గారికి చెప్పడం జరిగింది, పరిశీలించమండి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత తను 8 మంది వరకు కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో లేరు, ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు అని చెప్పి వాళ్ళపైన అది చేసింది. సాక్షాత్తు స్పీకర్ గారినే ఇవాళ రాజ్యాంగాన్ని తూట్లో పొడిచినటువంటి వ్యవహారాన్ని మీరు చూశారు. అసెంబ్లీ సాక్షిగా తూట్లో పొడిచినటువంటి వ్యవహారాన్ని